ఇక ఇది కంపల్సరీ ప్రతి ఒక్క ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క ఊర్లో ఉన్న రైతులు కావచ్చు, ఎవరైనా సరే చూస్తున్న వాళ్ళు కంపల్సరీ పోయి బ్యాంకులో తెలుసుకోండి. ఈ న్యూస్ చాలా ఇంపార్టెంట్. ఒక్క సంతకం 4 లక్షల బీమా, బ్యాంకుల్లో ఉన్న 2 పథకాలపై ప్రచారం కరువు. సో మన ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదా, బ్యాంక్ అకౌంట్లు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించి బీమా ఉందంట. బ్యాంక్ అకౌంట్లో బీమా ఉంది, కాకపోతే ఆ బీమా గురించి చాలామందికి తెలియదు. సో కాబట్టి ఇప్పుడే తక్షణమే మీరు రేపు ఎల్లుండి బ్యాంకులకు పోయి మాకు ఈ బీమా ఉందంట కదా, సో ఈ బీమాకి పైసలు మేము మీకు సంతకం పెడుతున్నాం, మాకు చనిపోయిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఇది ఎట్లుంటుందంటే పథకం, ఇప్పుడు మీకు ఎస్బీఐయో హెచ్డిఎఫ్సియో ఇతరిత కెనరా బ్యాంకో ఇంకో బ్యాంక్ సంబంధించి మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది. సో అందులో మీకు లోన్లు కావచ్చు, పిఎం పైసలు కావచ్చు, దళిత బంధు కావచ్చు, మోడీ పైసలు కావచ్చు, ఇవన్నీ కూడా మీ అకౌంట్లోకి వస్తాయి కదా. మీరు కేవలం సంవత్సరానికి 20 రూపాయలు, ఉత్త 20 రూపాయలు కడితే మీరు చనిపోయిన తర్వాత మీ నామినీగా ఒకరిని పెడతారు బ్యాంకులు. అయితే ఆ నామినీ పోయి మా పలానా వ్యక్తి ఇట్లా నీ నామినీగా ఉన్నా, ఆయన చనిపోయిండు, ఆయన పైన ఈ బీమా ఉందంటే వాళ్ళకి 2 లక్షలు 4 లక్షలు డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడతాయంట. సో కాబట్టి మీరు వెళ్ళి తక్షణం వెళ్ళి బ్యాంకులో వెళ్ళి దీని గురించి తెలుసుకొని మీ గురించి డీటెయిల్గా ఒకసారి చదువుతాను నేను. ఒక్క సంతకం 4 లక్షల బీమా. సో ₹20 ప్రీమియం కడితే 2 లక్షలు. సో మనం సంవత్సరానికి కేవలం 20 రూపాయలు బ్యాంకులో కడితే కేవలం సంవత్సరానికి 20 రూపాయలు, అంటే ఆటో డెబిట్ డైరెక్ట్ బ్యాంక్లోకి కట్ అయితే సో మనకి 2 లక్షల బీమా. ఇఫ్ సపోజ్ మన అకౌంట్ పైన మన నామినీగా మన తల్లో చెల్లో కొడుకో కూతురు ఎవరైనా నామినీగా ఉంటారో, మనం చనిపోయిన తర్వాత కేవలం సంవత్సరానికి 20 రూపాయలు కట్టి మనం ఒకవేళ చనిపోతే మన పిల్లలు నామినీగా ఉన్న వాళ్ళు వెళ్ళి బ్యాంకులో ఈ ఆయన పైన మా డాడీ పైన కావచ్చు, మా మామ పైన అత్తగా పైన ఎవరి పైన అయినా సరే ఈ బీమా ఉంది అని అంటే వాళ్ళకి 2 లక్షలు వాళ్ళ అకౌంట్లో పంపిస్తారంట, వాళ్ళ అకౌంట్లోకి కొడతారంట. సో ఈ బీమా ఉంది. ఇంకా 450 నుంచి 500తో మరో 2 లక్షలు. సో బ్యాంకులు ఉన్న ఈ పథకాలపై ప్రచారం కరువు. పొదుపు ఖాతాలు ఉన్న వారంతా అర్హులే. ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ ఉంటుందో, ఎవరికైతే పొదుపు ఖాతాలు ఉంటాయో, ఎవరైనా సరే ఎవరికైతే ఉంటాయో బ్యాంక్ అకౌంట్ వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులు అంటాం. మీకు బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉందా? అయితే మీకు 2 జీవిత బీమా పథకాలు అమలవుతున్నాయా? ఎప్పుడైనా బ్యాంకుల్లో అడిగి తెలుసుకున్నారా? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 2 రకాల సామాజిక భద్రత బీమా జీవిత బీమా పథకాలపై సాధారణ ప్రజలకు అవగాహన లేనందున లబ్ధి పొందుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇక బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉన్న ప్రతి వినియోగదారుడు నుంచి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అంటే పిఎంఎస్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ₹20 చొప్పున ప్రీమియం తీసుకొని 2 లక్షల విలువైన జీవిత బీమా కల్పిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఖాతాదారుడు కన్నుమూస్తే ఆ సమాచారాన్ని బ్యాంకుకు నామినీ తెలియజేయగానే జీవిత బీమా పరిహారం కింద 2 లక్షలు చెల్లిస్తారు. సో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది ఉంటుంది. సో ఇది ఏ బ్యాంక్ అయినా సరే మనం వెళ్ళి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం మాకు కావాలి అని చెప్తే బ్యాంకులో సంవత్సరానికి కేవలం ₹20 కట్ చేసుకొని, సపోజ్ ఆ లబ్ధిదారుడు ఆ ఖాతాదారుడు చనిపోతే వాళ్ళ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి బ్యాంకులో చెప్పి ఇట్లా పలానా వ్యక్తి పైన మా డాడీ కావచ్చు, మా అన్న కావచ్చు, మా తల్లి కావచ్చు, మా తండ్రి కావచ్చు, ఎవరైనా సరే అమ్మాయి అబ్బాయి ఆలీలని తేడా లేదు, ఎవరికైనా సరే బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు వెళ్ళి రాతపూర్వకంగా అంటే మనం సైన్ చేయాలంటే ఆడ ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ మీద సైన్ చేస్తే సంవత్సరానికి కొత్త ₹20 కట్ అయితే మన అకౌంట్లోకి నుంచి పుసుకున మనం ఏదైనా ప్రమాదం జరిగి ఎట్లయినా సరే ఒకవేళ చనిపోతే మన అకౌంట్లోకి నామినీ పేరు పైన అతను చనిపోయిన అతని పేరు పైన నామినీకి ₹2 లక్షల వస్తాయి. అది ఎట్లా వస్తాయని చెప్పేసి చూద్దాం. 2 లక్షల విలువైన జీవిత బీమా కల్పిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగి ఖాతాదారుడు కన్నుమూస్తే ఆ సమాచారాన్ని బ్యాంకుకు నామినీ తెలియజేయగానే జీవిత బీమా పరిహారం కింద 2 లక్షలు చెల్లిస్తాయి. సో బ్యాంకులు 2 లక్షలు చెల్లిస్తాయి. తెలంగాణలో మొత్తం 6,520 బ్యాంకు ఖాతాల్లోని 174.71 లక్షల మంది ఈ పథకం కింద ప్రీమియం వసూలు చేస్తున్నట్లు బ్యాంకులు తాజాగా కేంద్రానికి నివేదిక ఇచ్చాయి. సో కానీ ఏడాదికి ఒకసారి ప్రీమియం సొమ్మును 20 తన ఖాతా నుంచి మినహా చేసుకోవాలని ఖాతాదారుడు బ్యాంకును రాతపూర్వకంగా సంతకం చేసి విజ్ఞప్తి చేయాలి. సో దీనికి కండిషన్ ఏంటంటే మనము వెళ్ళి స్వయంగా బ్యాంక్ ఖాతాదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి లిఖితపూర్వకంగా అంటే మనం రాసి ఈ ప్రధానమంత్రి బీమా సురక్ష యోజన మాకు కావాలి అని చెప్పేసి సంవత్సరానికి ₹20 కట్ చేసుకునేందుకు మేము సంతకం పెడుతున్నామని చెప్పి పెట్టి మనం బ్యాంకుకి ఇవ్వాలంట. సో కేవలం ₹20 సంవత్సరానికి. సో కొన్ని బ్యాంకు ఖాతాలు ఈ లేఖను ఏటా తీసుకునేలా నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇక ఖాతాదారుడు ఈ లేఖ ఇవ్వడం మర్చిపోతే ప్రీమియం మినహాయింపు బీమా ఆగిపోతున్నాయి. సో మరికొన్ని బ్యాంకులు ఒకేసారి లేఖ తీసుకొని ఆటో డెబిట్ పేరుతో ఏటా ప్రీమియం సొమ్మును మినహాయింపు చేసుకుంటున్నాయి. సో దీనివల్ల ఏటా ఖాతాదారుడు లేఖ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇక ఖాతాదారులు తమ బ్యాంకులు ఈ పథకాన్ని వివరాలు అడిగి క్రమం తప్పకుండా కొనసాగిస్తే ప్రయోజనకరం. సో అయితే కొన్ని బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే
ఆటో డెబిట్ అంటే సంవత్సరం కాగానే ఈ తారీఖు డైరెక్ట్ 20,000 రూపాయలు కట్ అయిపోతే ఇంకా మనకి ప్రీమియం నడుస్తూ ఉంటుంది, అంటే మనకి 2 లక్షలు నడుస్తూ ఉంటుంది. కానీ కొన్ని బ్యాంకులు ఏం చేస్తున్నాయి, ప్రతి సంవత్సరం లెటర్ రాపించుకుంటున్నాయి. అంటే ఈ సంవత్సరం ఇప్పుడు ఈరోజు 1వ తారీఖు కదా, 1వ తారీఖు ఒకవేళ మనం లెటర్ రాసినాం అనుకో, మాకు ఈ ప్రధానమంత్రి బీమా సురక్ష యోజన పథకం మాకు కావాలి, సంవత్సరానికి 20 రూపాయలు మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నామని అని చెప్పేసి లెటర్ రాసి మనం బ్యాంకులకు ఇచ్చినాం అనుకో, ఈ సంవత్సరం మొత్తం ఈరోజు జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ నెక్స్ట్ జనవరి 1, 2026 వరకు ఈ సంవత్సరం మొత్తంలో కేవలం 20 రూపాయలు కట్ చేసుకుని, ఈ సంవత్సరం కాలంలో ఎప్పుడైనా సరే ప్రమాదవశాత్తు ఏదో అనివార్య కారణాల వల్ల మీరు చనిపోతే ఆ డబ్బులు మీ కుటుంబానికి 2 లక్షల రూపాయలు బ్యాంకు చెల్లిస్తుంది. అయితే ఇట్లా ఇంకొన్ని బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే, ఈ సంవత్సరం కూడా లెటర్ ఇవ్వాలి ఈరోజు, మళ్ళీ వచ్చే సంవత్సరం 2025 సేమ్ 1వ తారీఖున మళ్ళీ ఇంకోసారి లెటర్ ఇస్తే మళ్ళీ ఆ పథకం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఒకసారి వెళ్ళి మీరు తక్షణమే వెళ్ళి బ్యాంకులో పోయి, సో ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద పథకం కింద 20 రూపాయలు కట్ చేసుకుంటారంట కదా సారు అని చెప్పేసి మీరు బ్యాంకులో కడితే బ్యాంకులు చెప్తారు, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సంతకం రాపించుకొని పోయి ఈ పథకం అమలు చేసుకోండి. సో జీవన జ్యోతి ప్రీమియం ఎక్కువ అని, సో సహజంగా లేదా మరే ఇతర కారణాల ఖాతాదారుడు మరణించిన 2 లక్షల పరిహారం ఇచ్చేందుకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనను కూడా కేంద్రం అమలు చేస్తుంది. ఇక రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తం 78.61 లక్షల మంది మాత్రమే దీనికి చేరి ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇక దీనికి ఏటా చెల్లించాల్సిన ప్రీమియంకు బట్టి 450 నుంచి 500 వరకు ఉండడంతో ఎక్కువ మంది దీనిలో చేరడం లేదు. అయితే 2 స్కీమ్లు ఉన్నాయి, ఇటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని ఒకటి ఉంది, ఇంకోటి జీవన జ్యోతి ప్రీమియం జీవన జ్యోతి అని చెప్పేసి ఇంకోటి ఉంది. సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అని చెప్పేసి 2 ఉన్నాయి. అయితే ఈ జీవన జ్యోతి ఏమో సంవత్సరానికి 450 నుంచి 500 రూపాయలు కట్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది తీసుకోవలేరు. కానీ 20 రూపాయలు సంవత్సరానికి కేవలం 20 రూపాయలు కడితే ఈ 2 లక్షలు అనేది వస్తుంది. కాబట్టి వెళ్ళి ఒకసారి మీరు మాట్లాడండి. ఇక ప్రచారంపై బ్యాంకుల నిర్లక్ష్యం. నిరుపేదలు, దిగువ మధ్య తరగతి ఉన్న కుటుంబ యజమానులు కన్నుమూసిన సందర్భాల్లో ఆ కుటుంబానికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ 2 పథకాలు ఖచ్చితంగా అమలు చేయాలని అన్ని బ్యాంకులకు కేంద్రం గతంలో గట్టి సూచనలు ఇచ్చింది. వీటితో పాటు అటల్ పింఛన్ యోజన పైన కూడా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక ఖాతాదారుడు కన్నుమూస్తే వెంటనే జీవిత బీమా పరిహారం కింద ఈ 2 పథకాల నుంచి 4 లక్షల వరకు వేగంగా చెల్లించడానికి స్పష్టం చేసింది. అయితే ఎవరైనా సరే సడన్గా చనిపోతే వాళ్ళకి ఆర్థికంగా సామాజికంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ 2 పథకాలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో బ్యాంకులన్నిటికీ చెప్పిందట. కానీ బ్యాంకులు మనకు పైసలు కట్టాల్సి వస్తుంది కాబట్టి, సో బ్యాంకుల నుంచి మనకు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి, సో బ్యాంకుల నుంచి ప్రచారం చాలా వరకు కరువైంది. నిరుపేద కుటుంబాలకు అంటే ఇవన్నీ ఈ పథకాలు ఉన్నాయని చెప్పి బ్యాంకులు చెప్పాలి, కానీ చెప్తలేవు, చాలా వరకు కరువైంది. కాబట్టి సో రైతులు తక్షణం ఎవరైతున్నారో సో వాళ్ళందరూ కేవలం అంటే 20 రూపాయలు కడితే 2 లక్షలు వస్తాయి, ఇంకో 450 నుంచి 500 రూపాయలు అంటే సంవత్సరానికి ఒక 500 మై కావనుకోండి, సంవత్సరం మొత్తం కలిపి 500 కావనుకుంటే మీరు సడన్గా చనిపోతే 4 లక్షల రూపాయలు మీ కుటుంబానికి పోతాయి. సో ఎంత ఆర్థిక సాయం అనుకోవచ్చు మనం. సో కాబట్టి తక్షణం వెళ్ళి బ్యాంకులో పోయి ఒకసారి మాట్లాడారు, దీని గురించి అడిగి తెలుసుకోండి. సో వేగంగా చెల్లించాలని స్పష్టం చేసింది. సో ఎలాగైనా సరే చనిపోయిన వెంటనే చాలా అతి త్వరలో అన్ని దీని గురించి ఎట్లా చనిపోయిన అవన్నీ డీటెయిల్స్ కూడా చూసుకొని సో వెంటనే చెల్లించేందుకు వెసులుబాటు కల్పించాలని చెప్పేసి కేంద్రం బ్యాంకులకు చెప్పింది. ఎలాంటి డిపాజిట్ తీసుకోకుండా జీరో బ్యాలెన్స్తో పేదల కోసం తెరిచిన జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాలున్న అందరికీ అవగాహన కల్పించి ప్రీమియం వసూలు చేయాలని సూచించింది. ఇక బ్యాంకులు అప్పుడప్పుడు మనకి మధ్యలో కొంతమంది అకౌంట్లు తీసిరు కదా జన్ధన్ యోజన అని చెప్పేసి. సో జన్ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు చాలామంది ఊర్లలో జన్ధన్ యోజన అని చెప్పేసి కొన్ని బ్యాంక్ అకౌంట్లు తీసిరు కదా, మోడీ పైసలు పడతాయి అని చెప్పేసి తీసిరు కదా, వాళ్ళందరూ కూడా దీనికి అర్హులంట. సో వాళ్ళందరూ కూడా బ్యాంకులకు వెళ్ళి ఒకసారి దీని గురించి అంటే చెప్పురు, మీకు ఒకవేళ చెప్పడానికి రాకపోతే కేవలం చెప్పారు, సారు మేము సంవత్సరానికి 20 రూపాయలు కడితే మాకు 2 లక్షలు చచ్చిపోయినాక 2 లక్షలు వస్తాయంట కదా అని చెప్పేసి ఓ మాట చెప్పురి, వాళ్ళే చెప్తారు. లేకపోతే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రీమియం మేము 20 రూపాయలు కడితే సంవత్సరానికి 2 లక్షలు వస్తాయంట కానీ చెప్పురు. సో బ్యాంకులలో మీకే చెప్తారు. సో బ్యాంకు ఖాతాలు ఉంటే 70. సో ఇట్లా ఈ విధంగా ఉంది. సో ఇది మెయిన్ అంటే ఏం లేదు, సంవత్సరానికి 20 రూపాయలు కట్ చేసుకుంటుంది బ్యాంక్ అకౌంట్, 20 రూపాయలు కట్ చేసుకుని ప్రమాదశాతం మీకు ఏమన్నా అయితే దానికి సంబంధించి 2 లక్షలు మీ కుటుంబానికి బ్యాంక్ అందిస్తుంది. అదొక పథకం ఉంది. ఇంకోటి ఏమో జీవన్ జ్యోతి అని చెప్పేసి ఇంకో పథకం ఉంది. దానికేమో 450 నుంచి 500 రూపాయలు సంవత్సరానికి కేవలం 400 నుంచి 500 రూపాయలు కట్ అయ్యి సో అది కూడా 2 లక్షలు అంటే కంప్లీట్ ఈ 2 తీసుకున్నారనుకో 500 రూపాయలు అయిపోతుంది. సంవత్సరానికి 500 మీరు కడితే మీరు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయం బ్యాంకు నుంచి అందుతుంది. సో కాబట్టి తక్షణం వెళ్ళి ఎట్లాగో మీరు రైతు రుణమాఫీ కావచ్చు, క్రాప్ లోన్ కావచ్చు, దీని గురించి పోతారు కదా రైతులు. సో పోయినప్పుడు దీని గురించి అడుగురి, సార్ ప్రధానమంత్రి ఏదో స్కీమ్ ఉంది కదా మాకు 20 రూపాయలు కడితే ఇన్ని వస్తాయంట కదా అని చెప్పేసి ఒక మాట చెప్పురి. సో బ్యాంకు వాళ్ళు దాని గురించి కూడా మీకు చెప్తారు.